చలికాలపు చల్లటి సాయంకాలం వేళల్లో చిట్టి చిట్టి చల్ల పునుగుల్ని కమ్మటి పల్లి చట్నీలో ముంచి అలా నోట్లో పెట్టుకుని తింటూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరు కదా. అదిగో చెప్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళిరిపోతున్నాయి. మరెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూసి మీరు కూడా చేసేసుకోండి. ముందుగా ఇలా 1 కప్పు పుల్లటి మజ్జిగ తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి చక్కగా అంతా కలిపేసి జల్లెడ పెట్టి 2 కప్పుల మైదా పిండి వేసి జల్లించుకొని తీసుకోండి. ముందుగా ఉండలు లేకుండా మజ్జిగతోటి ఒకసారి కలిపేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇంకా క్విక్ గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు బేకింగ్ సోడాని స్కిప్ చేసి బేకింగ్ సోడాకి బదులుగా ఈనో వేసి కలుపుకోండి. 10 మినిట్స్ లోనే పిండి ఫర్మేట్ అయిపోతుంది. తర్వాత ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో చిట్టి పునుగుల్లాగా వేసేసుకోవడమే. పునుగులు వేసేటప్పుడు చూడండి పక్కన వెంటనే పైకి వచ్చేస్తున్నాయి కదా, అలా వస్తేనే పిండి చక్కగా ఫర్మేట్ అయినట్టు. పిండి పులవకపోతే బోండాలు అడుగుని అతుక్కుపోతాయి, గట్టిగా ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చిట్టి పునుగులు రెడీ. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు ఈవినింగ్స్ ఇలా చిట్టి పునుగులు వేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని తినండి. ఆ హ్యాపీనెస్ వేరు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.